సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇస్తున్న ట్విస్ట్లు అన్నీ ఇన్ని కావు. అసలు ఆ సినిమాకి సంబంధించిన సాంగ్స్ రిలీజ్ చేయలేదు ఇప్పటిదాకా. ఆ సినిమా ప్రమోషన్స్ మీద ఫోకసే పెట్టలేదు. ఇంతకీ సలార్ సినిమా స్టోరీ ఏంటన్నది కూడా ఇప్పుడు రివీల్ చేసేసాడు. మొన్నటి దాకా ప్రశాంత్ ఏమన్నాడు, సలార్ స్టోరీ అంతా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలో అని చెప్పాడు. దాని తర్వాత ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ ఇచ్చాడు. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులు అయితే ఎలా ఉంటుందో అదే సలార్ స్టోరీ అంటున్నాడు. ఇంతకీ అసలు సలార్ స్టోరీ ఏంటండి? రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ పై ఫోకస్ పెట్టాడు ప్రశాంత్ నీల్. రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశాడు. ఇప్పుడు అదే స్పీడ్ లో సెకండ్ సింగిల్ విడుదల చేశాడు. ఫస్ట్ రిలీజ్ చేసిన ట్రైలర్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. దాంతో సెకండ్ ట్రైలర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు ప్రశాంత్ నీల్. ముఖ్యంగా ప్రభాస్ పై ఎక్కువ సీన్స్, షార్ట్స్ కనిపించేలా ట్రైలర్ కట్ చేశాడు. దాంతో డైహార్డ్ ఫ్యాన్స్ ఆకలి తీరింది. ట్రైలర్ టెరిఫిక్ గా ఉందనే టాక్ వచ్చేసింది. అయితే ఫస్ట్ ట్రైలర్ లో ప్రభాస్, పృథ్వీరాజ్ ఇద్దరు ప్రాణ స్నేహితులు అని చెప్పిన ప్రశాంత్ నీల్ సెకండ్ ట్రైలర్ లో మాత్రం ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారితే అంటూ ట్విస్ట్ పెట్టాడు. దాంతో అసలు వీరిద్దరికి మధ్య వైరం ఎందుకొచ్చింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. డిసెంబర్ 22 వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. సలార్ సెకండ్ ట్రైలర్ చూసిన వారికి ఈ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ బాహుబలి క్యారెక్టర్ ను గుర్తు చేసింది. అప్పుడు మాహిష్మతిని భల్లాల నుంచి విడిపించేందుకు బాహుబలి తిరిగొచ్చాడు. ఇప్పుడు ఖాన్ సార్ కోసం సలార్ వస్తున్నాడు.